అపూర్వ గాథలు. పిల్లల మర్రి బేతాళ నాయుడు. కులవృత్తులు పాటించకపోయినా ఇప్పుడు కులం పేరిట మనలో మనం కలహిస్తున్నాం. ఒకానొకప్పుడు కులాన్ని వృత్తిగా మాత్రమే భావించి అన్ని కులాల వారు సామరస్యంతో జీవించేవారు. ఇప్పుడు అంటరాని వారు అనబడుతున్న వారు కూడా ఒకప్పుడు కులవృత్తి రీత్యా మాత్రమే ఊరికి దూరంగా ఉండేవారు. మనుషులందరూ ఒక్కటేనన్నట్లు మంచివారంతా భావించేవారు. అలాంటి వారికి సంబంధించినదే ఈ కథ. అది యనుమల్లు గ్రామం. అక్కడ చేయూరి పోలిరెడ్డి అనే సమర్థుడైన వ్యవసాయదారుడు ఉండేవాడు. వృద్ధుడైపోయాక ఆయన వ్యవసాయ భారాన్ని తన కుమారుడు చెవిరెడ్డికి అప్పగించాడు. అతడు కూడా తండ్రికిలాగే వ్యవసాయంలో మంచి దిట్ట. చెవిరెడ్డికి రేచెర్ల ఏచడు అనేవాడు వ్యవసాయం పనుల్లో సాయం చేసేవాడు. వృత్తిరీత్యా ఊరి చివర ఉంటున్నారు ఏచడి పెద్దలు. కొందరు ఏచడు అంటరానివాడనేవారు. చెవిరెడ్డి ఏచడు మాత్రం అన్నదమ్ముల్లా ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవారు. ఒక రోజున చెవిరెడ్డి పర్యవేక్షణలో ఏచడు పొలం దున్నుతున్నాడు. ఆ సమయంలో నాగటి కర్రుకొక రాగి శాసనం తగిలింది. చెవిరెడ్డి ఆ శాసనాన్ని అందుకుని మట్టిపోయేలా కడిగేసరికి కొన్ని అక్షరాలు బయటపడ్డాయి. దాని అర్థమిది: ఇది నాగభైరవ పొలం. ఇక్కడ 9 లక్షల వరహాలు భూస్థాపితమై ఉన్నాయి. ఆ ధనం స్వాధీనం చేసుకుందుకు నరబలి ఇవ్వాలి. నరబలి ఇవ్వకుండా ఇక్కడ తవ్వడానికి ప్రయత్నిస్తే ఆ వంశం నాశనమవుతుంది. ఈ వివరాలు ఏచడు కూడా విన్నాడు. అతడు వెంటనే, చెవిరెడ్డి, ఇంత ఆస్తిని ఉత్తినే పోనివ్వకు, నన్ను బలిచ్చి దీన్ని స్వాధీనం చేసుకో అన్నాడు. ఈ మాటలకు చెవిరెడ్డి ఆశ్చర్యపడి, ఎవరైనా తమ కోసం కలకాలం జీవించాలని, జీవిస్తూ సుఖపడాలని అనుకుంటారు. నీవేమిటి నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అందుకు ఏచడు నవ్వి, అయ్యా, ఎవరికైనా తన వంశం పేరు పొందాలని ఉంటుంది. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో మా కులం వారు పేరు తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. మా వాళ్ళేమో తమకున్న దానితోనే తృప్తిగా ఉంటున్నారు. నాకు మాత్రం అదంత తృప్తిగా లేదు. నేను మనస్ఫూర్తిగా బలికి సిద్ధపడతాను. అది అయ్యాక నీవు నా పేరుతో ఒక గ్రామం కట్టించాలి. ఇక నుంచి నీ వంశీకులకు నా పేరే గోత్రం కావాలి. నీ ఇంట్లో పుట్టే మగపిల్లలందరికీ ఏ పేరు పెట్టుకున్నా చివర నా పేరు కూడా జతపడాలి. మీ ఇంట జరగబోయే ప్రతి పెళ్లికి ముందు మా ఇంట ఒక పెళ్లి జరిపించి తీరాలి. అందుకు మీకు అంగీకారమేనా అన్నాడు. చెవిరెడ్డి అతడి వంక ఆప్యాయంగా చూసి, నీ మాటలే నాకు రత్నాల మూటలు. నీ వంటి మంచి మిత్రుణ్ణి 9 లక్షలేమిటి, 90 కోట్ల వరహాలు ఇస్తామన్నా బలి ఇవ్వలేను. చదువు లేక నీలో మూఢనమ్మకాలు పేరుకుపోయి ఈ శాసనాన్ని అక్షరాలా నమ్ముతున్నావు. ఈ శాసనాన్ని దుష్టులెవరైనా ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ డబ్బు ఉండదు. ఒకవేళ నిజాయితీ పరులే ఇక్కడ పెట్టి ఉంటే నరబలి కోరడంలో వారి ఉద్దేశం వేరే ఉంటుంది. పొలాన్ని దున్నే రైతులకు మాత్రమే కదా ఈ రాగి శాసనం కంటబడేది. అలాంటి వారు నరబలికి పూనుకోరు కదా. అంత సులభంగా ఈ నిధి ఎవరికీ దక్కకూడదని వారి అభిమతం. అసలు 9 లక్షల వరహాలను వారసులకు ఇవ్వకుండా భూస్థాపితం చేశారంటే డబ్బు నరబలిని కోరుతుందని వారి భయమై ఉంటుంది. ఈ శాసనం ఆ విధంగా డబ్బులోని ప్రమాదాన్ని కూడా హెచ్చరిస్తోంది అన్నాడు. అయితే నువ్వేం చేయదలుచుకున్నావు అన్నాడు ఏచడు. నేనిక్కడ తవ్వుతాను. అందువల్ల నా వంశం నాశనమవుతుందన్న భయం నాకు లేదు. మంచివాళ్లను దేవుడు కూడా శపించలేడని నాకు గట్టి నమ్మకం. ఒకవేళ ఇక్కడ గనక డబ్బు దొరికితే నేను నీ కోరికలన్నీ తీర్చగలనని కూడా మాట ఇస్తున్నాను. సరేనా అన్నాడు చెవిరెడ్డి. ఏచడు తన్ను బలివ్వమని చెవిరెడ్డిని ఎంతగానో బతిమాలాడు. ఎప్పటికీ అతగాడు వినకపోయేసరికి, అయితే రేపటిదాకా ఆగుబాబు, ఈ రోజంతా దేవుణ్ణి ప్రార్థించుకుని ఏ ఆపదలు కలగకూడదని కోరుకో. ఈ మాత్రమైనా నా మాట విను అన్నాడు. చెవిరెడ్డి సరేనని వెళ్ళిపోయాడు. మన్నాడతడు తగిన సరంజామాతో పొలానికి వెళ్ళేసరికి అక్కడ ఏచడు కొన ప్రాణంతో ఉన్నాడు. వాడి పొట్టలో బలంగా దిగబడిన కత్తి ఉంది. ఏచడు చెవిరెడ్డిని చూసి హీనస్వరంతో, బాబూ, నేను ఈ శాసనాన్ని నమ్మాను. నీ వంశం నాశనం కావటం నేను భరించలేను. అందుకే
నన్ను నేను బలిచ్చుకున్నాను. ఈ నిధిని స్వాధీనం చేసుకో, నా కోరిక తీర్చుకో అంటూ ప్రాణాలు విడిచాడు. మిత్రుడి కోసం చెవిరెడ్డి ఎంతోసేపు దుఃఖించాడు. తగిన విధంగా అతడి అంతిమ సంస్కారం జరిపించే ఏర్పాటు చేశాడు. రాగి శాసనం కథ మాత్రం ఎవరికీ చెప్పలేదు. తర్వాత ఆ స్థలంలో తవ్వితే అతడికి శాసనంలో చెప్పిన ప్రకారం నిధి లభించింది. తన కోసం బలిదానం చేసిన రేచెర్ల ఏచడి పేరున ఆ పొలంలోనే రేచెర్ల అనే గ్రామాన్ని నెలకొల్పాడు చెవిరెడ్డి. ఏచడికిచ్చిన మాట ప్రకారం రేచెర్లను తన గోత్రంగా మార్చుకున్నాడు. ఇక ఆ గ్రామాన్ని విడిచిపెట్టి పిల్లలమర్రి అనే ఊరు చేరుకుని అక్కడ పొలం పుట్రా కొనుక్కుని స్థిరపడ్డాడు. ఒక రోజున చెవిరెడ్డి పొలంలోనే చీకటి పడేదాకా ఉండిపోయాడు. తర్వాత ఇంటికి బయలుదేరేసరికి ఆకాశం మేఘావృతమైంది. కాసేపటికే ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. ఇక ముందుకు సాగలేక సమీపంలోని మర్రి చెట్టు కిందకు చేరి ఆగాడు చెవిరెడ్డి. ఆ సమయంలో మెరుపు వెలుగులో మర్రి చెట్టు మించి ఒక భూతం కిందకు దిగడం చూశాడు చెవిరెడ్డి. వెంటనే అతడు తన ఒరలోంచి కత్తి తీసి జలిపిస్తూ భూతం ముందుకు వెళ్ళాడు. అది అందకుండా రకరకాలుగా భయపెట్టాలని ప్రయత్నించింది. కానీ అతడు ఏమాత్రం జంకలేదు. అప్పుడు ఆ భూతం అతన్ని మెచ్చుకుని, నాయనా, నేను బేతాళుడను, నీ ధైర్య సాహసాలకు మెచ్చాను. ఇక మీదట నీవు వ్యవసాయం మానేసి రాజాశ్రయం పొందు. నేను తోడుండి అన్ని యుద్ధాలలోనూ విజయం కలిగిస్తాను అన్నది. చెవిరెడ్డి బేతాళుడికి నమస్కరించి ఇల్లు చేరాడు. ఈ వార్త ఊరంతా పాకింది. క్రమంగా అది అప్పటి కాకతీయ రాజైన గణపతి చక్రవర్తికి తెలిసింది. ఆయన చెవిరెడ్డిని తన రాజధాని అయిన ఓరుగల్లుకు పిలిపించి తన రాజ్యానికి అఖండ సేనాపతిగా నియమించాడు. అతడికి 1,00,000 వరహాలు ఈనాముగా వచ్చే గ్రామాన్నిచ్చాడు. అతన్ని పిల్లలమర్రి బేతాళనాయుడని పిలవసాగాడు. అప్పట్నుంచి చెవిరెడ్డి వంశీకులు ఓరుగల్లులోనే స్థిరపడిపోయారు. గణపతి చక్రవర్తి మరణానంతరం చెవిరెడ్డి రెండవ కుమారుడు ప్రసాదిత్యనాయుడు దేశ రక్షణకు ఎంతో కృషి చేశాడని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఆ వంశం వారు తమ మగబిడ్డలకు ఏచడి పేరును జతపరుచుతారు. ఏచడి వంశంలో ఏదో ఒక పెళ్లిని జరిపించినాకనే తమ ఇంట పెళ్లి జరిపిస్తుంటారు. కథ సమాప్తం.